క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20 వచనం చదువుతున్నానండి. రోమ 11:20. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలుచుచున్నావు. గర్వింపక భయపడుము. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. అవునండి, మనకందరికీ గెలుపు అంటే చాలా ఇష్టము, గెలవాలి కూడాను. దేవుని అంటే లోకానుసారంగా కాదు, కానీ అటు ఎటు అయినా కానీ దేవుని గెలుపు మన పక్కన ప్రతిసారి ఉండాలనే మనం అందరం కూడా కోరుకుంటాం. ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా, స్పిరిచువల్గా, అన్ని విధాలా కూడా మనకి ఏం కావాలి? గెలిపే కావాలి. ఓటమిని ఎవరు ఆహ్వానించరు కదా. అవును, మరి మనము గెలుపు ఇచ్చే ఆ యొక్క యేసయ్యనే, ఆయన జయించి ఉన్న దేవుడు గనక, ఆయన జీవించుచున్న దేవుడు గనక, ఆయన సర్వాధికారి గనక ఆయన మరి మనని గెలుపు మార్గంలోనే నడిపించే దేవుడు. కానీ అనేక సార్లు మన పాదాలు ఏమవుతున్నాయి? తొట్టిల్లుతున్నాయి. కాబట్టి జాగ్రత్త పడుతూ మనము మరి ఈ యొక్క విజయాన్ని కలిగి ఉన్నాము. ఇప్పుడు అన్న మాటలు చాలా బాగున్నాయి. దేవుడే మనతో చెప్పినట్టుగా. అవును, ఎలా ఉన్నామంట? వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. నిలిచి ఉన్నాను కదా అని గర్వింపకు అని కూడా భయపడుము. మరి అక్కడ మాటలు మనం చదువుతున్నాం. అవును, ఎల్లప్పుడూ మనం దేవుని యందు భయము కలిగి జీవించే బిడ్డలంగా ఉంటప్పుడు మనకి అన్ని విజయాలే. సో విజయం ఎలా వస్తుంది అని అనుకున్నామండి? విశ్వాసం వలననే. ఆ విశ్వాసమే మనకి విజయాన్ని ఇచ్చేది. అదే కనుక మనలో అటు ఇటు అయితే ఓటమే. మనం ఎన్నో మరి బైబిల్లో చూస్తూ వస్తున్నాం. కాబట్టి మరి మనము గెలవాలంటే 3 విషయాల్లో గెలవాలి అని అనుకున్నాం. లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం కదా. 1, ఫస్ట్ లోకమును మనం గెలవాలి. 2, శరీరాన్ని. ఏ శరీరం? మన శరీరం మనమే. 3, సాతానును కూడా జయించాలి. ఈ 3 కూడా మన శక్తికి చాలా మించినవేనే మనం చెప్పాము. నిజమే. కానీ క్రీస్తుతో కలిసి విశ్వాసంతో మనం ఏం చేస్తాం? జయించగలుగుతాం. అదే లోకం గురించి మనం మాట్లాడుకున్నాము. లోకమును ఎలా మనం విశ్వాసం ద్వారా జయించాలి. పౌలు గారు చెప్పిన రీతిగా విశ్వాసమునందు జీవించుట వలన, నంబర్ 1, విశ్వాసమునందు నిలిచియుండుట వలన. నిలిచి ఉన్నామా ఇప్పుడు? ఇదిగో. 3వదిగా విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము కూడా, నడవాలి కూడా. కాబట్టి 2వ పాయింట్లకు మనం ఈ రోజున మనం చూస్తున్నాం ఏంటి? విశ్వాసమును బట్టి నిలిచి ఉండుట ద్వారా మనకి జయము అనేది. అందుకే మళ్ళీ పౌలు గారే చెప్తున్నాడు మరి కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో, తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. కాబట్టి మరి మనము నిలబడ్డాము, విశ్వాసులమయ్యాము. మరి
ఎంతగానో దేవునిలో ఎదుగుతున్నాము. కరెక్టే. మరి ఎదిగే చెట్టుకే హ్మ్. ఏమొస్తదండి? పెద్ద గాలి దుమ్ములొచ్చి ఆ చెట్టు విరిగిపోవచ్చు కూడా. కాబట్టి మనము నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు మనం పడిపోకుండా గూడా జాగ్రత్తగా చూచుకోవాలి అనే మాట. దేవుని మూలముగా పుట్టిన వారందరును ఏం జేస్తారు? లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నాం గదా! మరి విశ్వాసము ద్వారా, విశ్వాసమునందు మనం జయించే బిడ్డలముగా ఉండాలంటే మన శక్తి చాలదు. పరిశుద్ధాత్మ దేవుని శక్తితోనే మనం ఏదైనా చేస్తే. ఈవెన్ మన శరీరాన్ని కూడా మనం జయించాలంటే మన వల్ల కాదు. కానీ పరిశుద్ధాత్మని యొక్క శక్తితోనే మనల్ని మనం గూడా జయించే బిడ్డలంగా ఉండాలి. మనలో ప్రతి ఒక్కరిలో కూడా అండి తప్పకుండా మనకు తెలిసింది 2 స్వభావాలుంటాయి గదా! ఉన్నాయి. పౌలు గారు చెప్పిన రీతిగా. మనలో అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు 2 వ్యక్తిత్వాలు మనలో కనిపిస్తా ఉంటాయి. పైకి ఒకటి మాట్లాడుతుంటాం. బట్ లోపల ఒకటి హ్మ్. అదనమాట. సో, అట్లాగే 2 శరీరానుసార జీవితం ఒకటి, ఆత్మానుసార జీవితం గూడా. మనమందరం విశ్వాసులం అయినప్పటి నుంచి గూడా మనలో ఈ స్వభావాలతోనే జీవిస్తా ఉంటాం. శరీరానుసార జీవితంలో నుంచి ఆత్మానుసార జీవితంలోకొచ్చేసాము అని రూఢి. నిజమే వచ్చాము. కానీ మరి పాత స్వభావం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా మాత్రం చావలేదు. చావదు గూడా. మనం చచ్చేదాకా. అంతేనా? అవును. ఆయా సమయాల్లో మనం ఎంత నాలో ఇప్పుడెంతో నమ్రతొచ్చింది. ఇప్పుడెంతో సాత్వికతొచ్చింది. ఇప్పుడెంతో నాలో మార్పొచ్చిందని నిజంగానే వచ్చుంటది. వస్తుంది గూడా. ఏది ఏమైనా మరి అది మదివరకున్న ఆ కోపమే గావచ్చు, లేకపోతే ఇంకేదైనా మనలో ఈ పాపమనేది శరీర ఇచ్ఛలు అంటే కోపము, దురాశ, కలహాలు ఎక్స్‌ట్రా అసూయలు ఇవన్నీ నార్మల్‌గా ఎక్కడ పోలేదు. ఉంటాయి. అప్పుడప్పుడు కనబడతా ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు వస్తాయి పైకి. ఆ! ఇప్పుడు గనక రెగ్యులర్‌గా బీపీ మాత్ర ఏసుకోపోతే ఏమొస్తదండి? బీపీ పేషెంట్స్ అందరికి డాక్టర్ ఇచ్చే అడ్వైస్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇగో ఈ మాత్ర ఉదయాన్నే ఏసుకోవాలి. ఈ ఎన్ని సార్లు చెక్ చేసినా నార్మలే ఉంటుంది గదా! బీపీ ఇంకెందుకులే అనేసి మనం గనక మానేస్తే ఏమవుతది? మానేసిన కొన్ని రోజులకే బీపీ హై అవుతది. అంతే. ఈవెన్ దట్ షుగర్ ఆల్సో సేమ్. హ్మ్. ఆ టాబ్లెట్స్ మనకి కంట్రోల్‌లో ఉంచుతున్నాయి. సో, ఇప్పుడు గూడాను మనలో ఉన్న ఈ కోపమైతే, ఈ ద్వేషమైతే, ఈ దురాశైతే, మరి కలహం బుద్ధి ఇవన్నీ ఉన్నాయి మనలో పాతయి. అవన్నీ ఏమైనాయంటే అండర్ కంట్రోల్. పరిశుద్ధాత్మ దేవుడొచ్చిన తర్వాత అవి కంట్రోల్‌లో ఉంటాం. కానీ కొన్ని కొన్ని సార్లు అవి ఏమవుతాయండి పైకి రావడానికి గూడా ఆస్కారం. అందుకనే పాపం పౌలు ఎన్ని సార్లు నాలో మంచి చేయాలని ఉందండి. కానీ చేయలేకపోతున్నాను. నాలో ఉన్న పాపమే అంటాడు. పాపం ఏంటది? పాపం అంటే సిన్ గదా! ఎస్ఐఎన్. సో, మనలో ప్రవేశించే అవకాశము పాపం మనలో ఎలా ప్రవేశిస్తదంట? ఎస్ఐఎన్ ద్వారా. అంటే ఐ ఎక్కడుంది? ఐ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సిన్. కాబట్టి సిన్ అంటే ఎక్కడో లేదు. నాలోనే ఉంది. నేనే మూలం అని మనల్ని మనం అనుకోవాలి. మనలో ఆ సాతాను కలిగించే శరీరాశ, ఆ నేత్రాశ, ఆ జీవపు డంబము వీటితోనే ప్రతి మానవుడిని గూడా యేసయ్యతో సహా మానవుడుగా ఉన్నాడు గాబట్టి వచ్చేసారు సైతాను ఆ రీతిగా శోధించడానికి. కాబట్టి మనలో ఉన్న నేను, నాది హ్మ్. అనే మాట మనకి ఇంకా పోవట్లేదు గదా! ఉందా? మరి లేదా? ఉంది. ఆ! అదే మరి పాపం వస్తా ఉంటది పైకి. నేనేం జేశాను? నన్నెందుకంటారు? ఆ! నాదేం తప్పుంది?
అనే మాట రావా మనకి? వస్తాయి. కాబట్టి ఆ నీ, నా, ఆ నా అనేది మరి పోవాలి. అక్కడి నుంచే పాపం అనేది ప్రవేశపెట్టి ఆశల ద్వారా గాని, కోపం ద్వారా గాని, ఇంకా ఏదైనా గాని ఆ శరీర ఆహ్, కార్యాలు అక్కడ కనపడుతున్నాయి లిస్ట్ కదా మనకి. ఆ లిస్ట్‌లో ఏదో ఒక్కటి మనల్ని ఆహ్, డౌన్ చేయడానికి, ఓడించడానికి నిత్యము పాటుపడతా ఉంటారు. అయితే మనలో ఏ బలహీనత అయితే ఉన్నదో అది సాతానికి బాగా తెలుసు. మనం కోపం వస్తది ఆపుకోలేమనో, లేకపోతే ఆ! ఇంకా ఇట్లాంటివి కొన్ని అన్యాయం జరిగితే ఓర్చుకోలేమనో, లేదా ఓర్పనేది తక్కువయిందనో, ఈ విషయాల్లో మనం ఎక్కడైతే కొంచెం బలహీనంగా ఉన్నామో, అక్కడే మరి మనల్ని శోధించడానికి ఆయన మనం ఎప్పుడైతే నిత్యము గూడా మరి నిలబడే వాళ్ళంగా ఉన్నాము గదా! మనం. సో, అంటే విశ్వాసమందు నిలబడ్డ బిడ్డలంగా ఉన్నప్పుడు ఆల్‌వేస్ నిలబడ్డ గూడా నిద్రపోయేటోళ్ళు ఉంటారనుకోండి. కానీ అట్లా కాదు. నిలబడి సాధారణంగా ఆ పొజిషన్‌లో ఎవరు నిద్రపోరు. పడుకుంటేనే. కాబట్టి నిలిచి ఉండాలి అనేది మాట అక్కడ విశ్వాసంలో నిలిచి ఉండాలి. ఎలర్ట్‌గా ఎల్లప్పుడూ దేవుడినే నమ్మి ఉన్నాను. ఏం జరిగినా గూడా అది దేవుడు ఇది ఆయన ద్వారానే జరిగింది. ఆయన సెలవిస్తేనే జరిగింది అనే మాట మనకి నోట వస్తది తప్ప మనం మరెవరిని గూడా ఏమి అనే బిడ్డలంగా ఉండలేము. ఎందుకంటే ఇప్పుడు మనము గెలవాలి శోధకుడిని. ఎలాగా? యేసయ్య ఏమయ్యాడు? యేసయ్య అయితే తాను శోధింపబడి శ్రమ పొందెను. గనుక శోధింపబడు వారికి ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2:18 మనమేం భయపడాల్సిన పని లేదు సాతానికి, శోధనలకి. ఎందుకంటే ఆయన మానవుడిగా శోధింపబడ్డాడు. ఆ! శోధింపబడి గెలిచాడు గనక శ్రమ పొంది ఇప్పుడు ఆయనకి తెలుసు మనం గూడా బలహీనులమని. కాబట్టే మనకు సహాయం జేయడానికి నిత్యము ఆయన మన పక్కన ఉంటానే ఉంటాడు. ఆ ధైర్యంతోనే నిలబడగలుగుతాం. ఇంక లేకపోతే మనకే ధైర్యం ఉంది? పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఆహ్వానించి ఆయన మనలో ఉన్నప్పుడు. ఖచ్చితంగా మనకు వాక్యానికి ఇగో ఇట్లానే జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ఒక్కొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసి ధైర్యంగా నిలబడటానికి. నిలబడ్డాము కరెక్టే గాని, ఎప్పటికి గూడా మనం ఏమైపోకూడదు? పడిపోకుండా ఉండడానికి ఏం జేయాలి? జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి కొన్ని సత్యాలు మనం చెప్పుకుందాము. ఆ రీతిగా మనల్ని మనము ఒకరినొకరం ఏమనుకోవాలా? ఒకరికొరకొకరము పురికొల్పుకోవాలి. హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి అని అన్నారు గదా! వాక్యమే చెప్తుంది అలాగా. కాబట్టే మరి మరొకసారి మనం ఇది చెప్పుకున్నప్పుడు మన యొక్క విశ్వాసాలు నిలకడగా ఉండగలుగుతాం. నంబర్ 1 దేవుని ప్రేమలో నిలిచి ఉండుట. ఉన్నప్పుడు మరి ఆ పరిస్థితులను గాని, పరిసరాలను గాని మనం నిందించం. ఎక్కడుంటే దేవుని ప్రేమలో నిలిచి ఉన్నామన్న అదేంటి దేవుని ప్రేమ మనలో ఆయన ఎప్పుడు ప్రేమిస్తా ఉంటుంటే ఇంక మనం నిలిచున్నట్టే గదా! అని అనుకుంటాం గానీ, దాన్ని మనము గ్రహించి ఉన్నామా లేదా? నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అని వాక్యం జెప్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఆయన ప్రేమ యందు నిలిచి ఉండుట అంటే అన్ని పరిస్థితులలో, పరిసరాలలో ఆయన నన్ను ప్రేమించుచున్నాడు అన్న నమ్మకం, విశ్వాసం మనం కలిగి ఉండుటే అని పౌలు విజయవంతమైన కేక వేసినట్టుగా మరి ఒక మాట చెప్తున్నాడు చూడండి ఇక్కడ. రోమా పత్రికలో 8వ అధ్యాయంలో 35-39 వరకు రాయబడిన వాక్యాల్లో ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉన్నట్టు మనం ఉన్నాము అని మనం ధైర్యంగా చెప్పగలగాలి. ఎప్పుడెప్పుడు చెప్పగలగాలి? ఇదిగో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఆయన ప్రేమ నుండి ఇవేవి కూడా మనల్ని ఎడబాపవు. మనం ఇప్పుడు హతసాక్షి మరణానికి నిలబడి ఉన్నా గూడా మనం ఏమనాలి ధైర్యంగా? మన క్రీస్తు ప్రేమ నుండి మాత్రం నువ్వు నన్నేమి ఎడబాపలేవు. నా ప్రాణం తీస్తావు. ఓకే. అని
అంత ధైర్యం ఉండాలన్నమాట. అప్పుడు మనం మరి అప్పటికి ఆ చావు దగ్గరికొచ్చినప్పుడు ఏం మాటలొస్తాయి? దేవుడు నన్ను విడిచిపెట్టాడు. చూడు ఎంతో కొంతమంది అనే మాటలు గూడా మనం వింటుంటాం. అన్నీ యేసయ్యనన్న మాటలే కదా! మనం గూడా ఆ రూట్‌లో ఎళ్ళినప్పుడు మనకి గూడా అవే ఎదురవుతాయి. కాబట్టే మనం ధైర్యంగా మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అనే మాటలు పౌలు గారు ఎంత ధైర్యంగా అవును మరి ఆయన చివరికి ఏమైంది ఆయనది? హతసాక్షిగానే ఎన్ని సంఘాలు కట్టి, ఎన్ని ప్రయాణాలు చేసి, ఎన్ని దెబ్బలు తిని ఆయన మరి మాదిరిగా ఒక మానవుడు మరి అంత జేశాడు. యేసయ్య జేశాడంటే మరి ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు గాబట్టి చేశాడు అని ఒక ఎక్స్‌క్యూజ్ మనం ఇవ్వగలుగుతాం కొన్ని కొన్ని విషయాలలో. కానీ ఇప్పుడు ఇలాంటి మనకి ఇంతగా మరి మనల్ని ప్రోత్సాహపరిచే మాటలు మరి రాయగలగడానికి తన యొక్క జీవిత అనుభవం ఆయన జయించాడు. మనకొచ్చేయి గూడా సేమే. ఏదో ఒక రకమైన శ్రమ, ఏదో ఒక రకమైన హింస. అది మాటలు గావచ్చు, చేతలు గావచ్చు, అవమానపరచడాలు గావచ్చు, అప్రెషన్ గావచ్చు, ఇంకేదైనా గాక. ఏ రీతిగానో మనము మరి ఒక పరిస్థితి గుండా వెళ్ళాల్సొస్తది. అదే ఇరుకు మార్గం. అవును. సిలువ మార్గం. అక్కడే మనకి విశ్వాసం ఉన్నప్పుడే దానినే నిలిచి ఉన్నాము అని అర్థం. మనం ప్రేమ యందు నిలిచి ఉన్నామా? దేవుడు మననెప్పుడు ప్రేమించే దేవుడే అనేది మనం గ్యారంటీగా అందరికీ చెప్పే బిడ్డలంగా ఉండాలి. ఇప్పుడు మన పరిస్థితులు తారుమారైన పరిస్థితులుంటాయి. శ్రమలు రాక ఉండవు. నిందలొస్తాయి. శత్రువులుంటారు. రకరకాలుగా. ఏదైనా సరే ఒంటరితనం గావచ్చు. మరి యేసయ్య చెప్పిన మాటలు చూద్దామా? ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, శత్రువులొచ్చినా, అన్నొచ్చినా, అన్ని పరిస్థితుల్లో ఆయన అనే మాట చాలా సార్లు ఏంటంటే, "నేను ఒంటరిగా లేను. నా తండ్రి నాకు తోడై ఉన్నాడు." మనకి ఇవి గుర్తొస్తాయా? నిజంగా చెప్తున్నా. కష్టమొచ్చినప్పుడు కన్నీళ్ళొస్తాయి మనకి. అందరి మీద కోపాలొస్తాయి మనకి. చాలా ఒంటరితనం ఫీలయిపోతాము. హ్మ్. అది మానవ సహజమైన అందరికీ అదే. బాగా ఉన్నప్పుడు అన్ని మాటలు మాట్లాడతాం గానీ, ఆ టైమొచ్చినప్పుడు నిజంగా మనకెవ్వరు లేరిక్కడ అని అనిపిస్తది. కానీ ఇగో ఈ మాటలు జ్ఞాపకం రాలా. యేసయ్య మనకి ఏ రీతిగా ఆయన నేను ఒంటరిగా లేను. నా తండ్రి నాకు తోడై ఉన్నాడు. అని మనం గూడా మన కష్టాల్లో, కన్నీళ్లలో, బాధలలో, వ్యాధులలో, కలిమిలో, లేమిలలో మనం దేవుని ప్రేమలో ఏముండాలండి? నిలిచి ఉన్నామన్న ధైర్యం, నమ్మకం ఉంటేనే ఆయన మనలో నిలిచి ఉన్నట్టు. విశ్వాసంలో మనం నిలిచి ఉన్నట్టు. రెండవ పాయింట్. దేవుని సహవాసములో నిలిచి ఉన్నప్పుడు. మనుషుల స్నేహాలు రకరకాలు. మంచి మనుషులున్నారు, ఆత్మీయులున్నారు, విశ్వాసులున్నారు, చెడు చేసే మనుషులు గూడా ఉన్నారు. మనుషులు అనగానే. సో, మనుషుల సహవాసం అది చెడ్డదైనప్పుడు మనం మనుషుల్ని నిందిస్తామా లేదా? అవును. మన స్వభావం అది. ఎందుకంటే దేవుని సహవాసంలో మనం ఉంటున్నప్పుడు, మనం ఏ రీతిగానైనా మనం ఆ సహవాసంలో నుంచి బయటికి వస్తే, మనం యాక్చువల్‌గా కారణాలు జెప్తాం. పలానా వాళ్ళ ద్వారా నేను ఈ రకంగా అయ్యాను. పలానా వాళ్ళు, వాళ్ళు జేయబట్టే నాకిట్లా నేను దేవునిలో నుంచి రావడం అయింది. నన్ను వాళ్ళ ద్వారా అని స్నేహం ద్వారానో, లేకపోతే ఇంకే ద్వారానో మనము మనుషుల్ని నిందించే బిడ్డలంగా ఉంటాం. అలా కాకుండా కొంతమంది జీవితాలు మరి యోసేపు ఉన్నాడంటే, నిజంగా మరి యోసేపు మరి ఎన్ని సంవత్సరాలు ఎలోన్‌గా ఉన్నాడు. దేశం గాని దేశము, భాష రాదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ వెలివేసి, మరి చిన్నప్పటి నుంచి భయభక్తుల్లో పెరిగిన బిడ్డ, దేవుడున్నాడనే ఒక నమ్మకం ఉంది. ఆయనకి కలలొచ్చాయి. అవన్నీ కూడా గుర్తున్నాయి. జ్ఞానమొచ్చింది కొంతవరకు. ఆ టైంలో ఆయన ఒంటరిగా అయిపోయాడు. నిజమే. ఆ యవ్వనం దశలో వచ్చిన శోధన వచ్చిందాయనకి.
మరి కరెక్ట్‌గా ఆ శోధనని జయించడానికి అక్కడెవరు గూడా ఆయనకి బోధ చేసినోళ్ళు గాని, ఆ! ఇటు అటు మరి ఏమన్నా బైబిల్ చదివినట్టు గాని ఏమీ లేదు. కానీ దేవుడికి భయపడ్డాడు. దేవుడిని చూస్తున్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. నిజంగా ఎన్ని సార్లు రాయబడింది మరి అలాగా యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆ యజమానుడు ఆశీర్వదించబడ్డాడు. ఆయన పాదం ఎక్కడ పెడితే అక్కడ ఆశీర్వాదం పొందుతున్నారు అందరూను. అలాంటి చూసినప్పుడు నాకు దేవుడు తోడై ఉన్నాడని ఆయనకి తెలుసు. ప్లస్ పరిశుద్ధాత్ముడు అలా రాయించాడు గూడాను. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. చిన్న వయసు నుండి. సో, జైల్‌లో ఉన్న సంవత్సరాలున్నాడు మరి. జైల్‌లో గూడా ఏమో ఒక రోజు, 2 రోజులు గాదుగా వెంటనే వెంటనే అద్భుతాలు జరిగిపోలేదు. మరి అలా కాల క్రమేణానే ఆయన దేవుడు గూడా పరీక్షల్లో మరి ఆయనకి పాస్ మార్కులెయడానికి ఒక్కసారే డిస్టింక్షన్‌గా మరి అద్భుతం చూపించాలంటే, చూడాలంటే కొన్నిటిని మనము అనుభవించాలి. అక్కడ మనకు దేవుడు తోడుగా ఉన్నాడన్న ధైర్యం మనకి ఉండాలి. ఆ సహవాసంలో మనం ఉండాలి. దేవునితో సహవాసం. మనుషులు ఎందరున్నా లోన్‌లీనెస్ ఫీల్ అయితాం కొన్నిసార్లు. అందరి చుట్టూ మనం ఉంటాం. చర్చిలోనే ఉంటామేమో బహుశా. విశ్వాసులతోనే ఉండొచ్చు గూడా. కానీ మనలో ఒక ఒంటరితనం అనేది కనబడతా ఉండొచ్చు. అప్పుడే దేవుడితో మనం సహవాసం కలిగిన బిడ్డలంగా దేవుడిని జ్ఞాపకం చేసుకొని, మనం అద్భుతం చూడటానికి. అలాగే చిన్న దావీదు గూడాను మరి చిన్న వయసు నుండి గొర్రెలను మేము మేపుతున్న టైంలో గూడా గొర్రెలు గొర్రెలుగానే మరి అతను నేనొక్కడిని బిక్కుబిక్కుమని లేడు. ఆ! తల్లిదండ్రులిచ్చిన పనిని కరెక్ట్‌గా చేస్తూ, అక్కడ ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? దేవునితో సహవాసం. ఎన్నో మరి ఆయన రచనలు, కీర్తనలు చూస్తే మనకర్థమవుతది. సృష్టిని ఒకవైపున, దేవుణ్ణి మరి తలంచుకుంటూ ఎన్నెన్నో మరి కీర్తనలైన, పాటల రూపంగా రాయడము. హ్మ్. మరి ఇవందరి యొక్క జీవితాలను మనం చూసినప్పుడు వాళ్ళెలాగా ఆ విశ్వాసమందు నిలిచి ఉండగలిగారు? మనకెందుకు? ఎన్ని సార్లు మరి కానీ ఆయన మరి రాజుగా అయినప్పుడు అదే ఆ గొర్రెలు మేపుకుంటానే దేవుణ్ణి స్తుతించాడు, ప్రార్థించాడు, దేవుని సహవాసం కలిగున్నాడు. సరే రాజయ్యాడు దేవుడి కృపలో. అయినంక దేవుని సహవాసం వదిలాడా? ఇంకా గట్టిగా, బలంగా దేవునితో సహవాసం, మందసం తేవడం, మందిరాన్ని కట్టాలనే ప్రయత్నం. మరి నిత్యము నిరంతరం నేను దేవుని మందిరంలోనే ఉంటానని పలుకులు చూస్తే నిజంగా మరి దేవుని ఎన్నో ఎలాగా 7 సార్లు ఆయన దేవుణ్ణి స్తుతించిన బిడ్డగా చూస్తున్నాం గదా! ఎలాగా? విశ్వాసంతో. కాబట్టే దేవుని సహవాసం మనకి కూడా ఎల్లప్పుడూ మనం కలిగిన వాళ్ళంగా ఉన్నప్పుడు మరి వాళ్ళకి కలిగిన విజయాలు నీకు, నాకు కూడా ఎందుకు రావు? ఖచ్చితంగా విజయాలే చూడగలుగుతాం. మూడోదిగా దేవుని వాక్యములో నిలిచి ఉండుట. మనం దేవుని వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు మనకు వరుసగా వచ్చే శోధనలను మనం నిందించం. ఎవరిని నిందించం. మనుషులను ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లుగా దేవుని సహవాసంలోనే మనం నిజంగా ఉన్నప్పుడు, ఈ ఎంతమంది మనుషులు మనల్ని చెడగొట్టడానికొచ్చినా వాళ్ళని మనం నిందించే వాళ్ళంగా ఉండం. ఎందుకంటే దేవుడు నాకున్నాడు. ఆ సహవాసంలో నేనున్నాను అనే ధైర్యంతో. అట్లాగే ఇప్పుడు వాక్యంలో నిలిచి ఉండాలి. ఉంటేనే వరుసగా వస్తాయి శోధనలేమేం మామూలుగుండవు. ఒకటానికి ఒకటి, ఒకటానికొకటి. అన్ని కష్టాలే నానంటాం గదా! ఒక్కొక్కసారి. అట్లాగే యేసయ్యని శోధించిన సాతానుడు వాక్యం ద్వారానే యేసయ్య జయించినట్లుగా, మరి జయించాలంటే వాక్యం మనలో ఉండాలి. యోబుకెన్ని ఒక్క రోజులోనే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ బ్యాడ్ న్యూస్ చెప్పుకుంటొచ్చారు. ఒకటొకటి ఎన్నెన్ని మరి మొత్తం ఉన్న ఆయనకి బిడ్డలతో సహా మొత్తం పోగొట్టుకోవడానికి ఎన్నో రోజులు కాలేదు. వన్ డేలోనే అన్ని కుప్పకూలిపోయాడా మరి యోబు? కాలేదు. నోరు జారాడా దేవుడిని నిందించడానికి? లేదు. ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించే బిడ్డగా ఉన్నాడు ఒక మానవుడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, పో తీసుకొని పోయెను. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడండి యోబు. మరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు వాక్యంలో నిలిచి బిడ్డలమైతే ఆటోమేటిక్‌గా పరిశుద్ధాత్మ దేవుడు ఆయా వాక్యాలు ఆ టైంకి మనకి జ్ఞాపకం చేస్తా ఉంటాడు. దేవుడెప్పుడు అన్యాయస్తుడు కాడు అంటాం మనం. అవును. ఆయనెప్పుడు గూడా దుష్క్రియ చేసే దేవుడు కాదు అనంటాం.
ఆయన చిత్తం లేనిది తల వెంట్రుక రాలదు ఇలాంటివన్నీ మాటలు మనకి వాక్యంలో మనం నిలిచి ఉన్నప్పుడు మనలో నుంచి ఈ మాటలొస్తాయి. కాబట్టే శోధనను సహించు వాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును అని యాకోబు 1:12 చదువుతాం. దావీదు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నా. హృదయంలో వాక్యం. అవును. హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడును. వాక్యము నిండి ఉండాలి మన హృదయంలో. అప్పుడే గాని మన నోట దేవుని మాటలు రావటానికి, దేవుని మనం పలుకుతాం. లేదంటే సాధారణ మానవుల వలె మనం గూడా భయపడతాము. మన నోట వేరే మాటలు రావడము ఇయన్నీ కనబడతాయి. కనుక వాక్యమందు నిలిచి ఉండాలంటే మరి ప్రార్థన గావాలి. శక్తి పొందుకుంటుండాలి. పరిశుద్ధాత్మని ఈ వాక్యము, ప్రార్థన 2 కూడా ఏంటండి? విడదీయలేనివి. అయి 2 ఎప్పుడు గూడా సైమల్టేనియస్‌గా ఎళ్ళాల్సిందే. కాబట్టే మరి కేవలం వాక్యమందు నిలిచుండాలంటే మనం దేవునికి ప్రార్థన చేస్తూనే ఆత్మను పొందుకుంటూనే మరి అందుకనే మాటలు మరి వాక్యమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. మనం వాక్యమందు నిలిచి ఉన్నప్పుడు లేదా వాక్యాన్ని అనుసరించుచున్నప్పుడు మనకి విజయాలు, శోధనలను జయించే శక్తిని మనం పొందుకోక తప్పదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి వాక్యాన్ని మర్చిపోయే బిడ్డలంగా కాకుండా ఎల్లప్పుడూ వాక్యాన్ని మనం ధ్యానించే బిడ్డలంగా చూస్తూనే, చదువుతూనే వెళ్తూనే ఉండాలి. ఎంత చదివితే అంత వెలుగు కదా! వాక్యము వెల్లడగుట తోడన ఏం కలుగును? వెలుగు కలుగును. బుద్ధి లేని వారికి బుద్ధి కలుగును. స్వస్థత లేని వారికి స్వస్థత కలుగును. భయం గల వారికి ధైర్యం కలుగును. ఎన్నున్నాయి మరి వాక్యం ద్వారా. మరి ఇవన్నీ కూడాను ఎలా మనకి ఒంటరితనంలో ఆయన మనకు తోడున్నాడని, ఆ ధైర్యము మరి అపజయాలొచ్చినప్పుడు విశ్వాసంలో నిలబడాలంటే మరి వాక్యమే. ఎటు తిరిగి వాక్యంకే ఎళితేనే మనకు ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి మనల్ని స్థిరపరిచే దేవుడు. నిత్యము ఆయనలో బలపరిచే దేవుడు. వాక్యమే మనకి బలాన్నిచ్చేది. వాక్యమే మనకి ధైర్యాన్నిచ్చేది. వాక్యమే మనకి మార్గాన్ని చూపేది. అన్నీ కూడా అందుకంటే ఆయనే యేసయ్య. వాక్యమే యేసయ్య. వాక్యమే దేవుడై ఉండెను. కదా! మరి ఆయన మనం వాక్యాన్ని ఏదో అవసరాన్ని బట్టి ఒక వాక్యం చదివేసి బైబిల్ మూసిపెట్టేసేస్తే మనకు ఆయనతో ఎలాగా ఈ సత్సంబంధం కంటిన్యూ అవుతది? నిలిచి ఉండాలి మనం. కదా! అందుకని మరి నిత్యం గూడా వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు. నాలుగవదిగా దేవుని పరిశుద్ధతలో కూడా మనం నిలిచి ఉన్నప్పుడు. అన్యులను మనం నిందించము. ఇంకా మనం ఉన్న స్థలాలను మనం నిందించము. మనం వాళ్ళ మధ్యలో ఉన్నాం గనక మనకిలా జరిగింది అని అనుకోకూడదు. లేదా పలానా వాళ్ళతో మనం మన స్నేహం ఉంది గనక అని. కాదు. మనం ఎక్కడున్నా గాని ఈ లోకంలో మనం మన పరిశుద్ధతని కాపాడుకోగలగడానికి మన శక్తి కాదు గదా! పరిశుద్ధాత్మని శక్తి ఇది గూడా. మరి ప్రతీది గూడాను దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగడానికి ఖచ్చితంగా ఎవ్రీ డే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటూనే, కోరుకుంటూనే, అడుగుతుంటేనే మనం మనము ఆ యొక్క పరిశుద్ధతలో జీవించడానికి. మనకి ఎప్పుడు మరి అపరిశుద్ధత వచ్చేది అంటేనే శక్తి లేనప్పుడు, దేవుని భయము లేనప్పుడు కదా! విశ్వాసం కోల్పోయిన సమయాలలో మనకి ఆ పరిశుద్ధత అనేది కూడా నిలిచిపోతుంది. శోధనకు గురి అయినప్పుడు ఓటమిని మనం చూడడానికి ఆస్కారం ఉండొచ్చు. సో, శోధనలో పడిపోకుండా ప్రతిరోజు కూడాను దేవుడు మరి పరిశుద్ధుడు. నేనును పరిశుద్ధురాలుగా ఉండడానికి పరిశుద్ధాత్ముడే మనల్ని శుద్ధీకరించేవాడు. కాబట్టి చూడండి రాహేలు ఎవరి భార్య? యాకోబు భార్య. యాకోబు ఎవరు? దేవుని ఆశీర్వాదాన్ని పొందిన వ్యక్తి. ఆయనకి భార్య అయింది. కానీ నిజ దేవునికే దూరం అయింది.
ఎంతో మరి ప్రేమతో ఆమె కొరకు 20 సంవత్సరాల దాకా మరి ఆయన కొలువు చేసి అటు ఇటుగా మరి ఆమెను పొందుకున్నాడు. భార్యగా అయింది. కానీ దేవునికి దూరం అవ్వడం ఎలా తెలుస్తుంది చెప్పండి? తన తండ్రి ఇంట నుండి వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు ఏం చేసిందావిడ? గృహ దేవతలు వాళ్ళ నాన్న గృహ దేవతలట ఆమె తీసుకొని బయలుదేరింది. దొంగతనం చేసి మరి తెలియకుండా. అడిగి గూడా గాదు కదా! ఆ! ఆ దొంగతనంగా ఆటినెత్తుకొని మరి ఎవరి భార్య? దేవుని సేవకుని భార్య అన్నమాట. సో, అట్లాగే మనము మరి ఆహ్, భర్త దేవుడితో ఎంతో మంచి సహవాసంలో మరి ఎంతో ఆశీర్వాదాలు పొంది మళ్ళీ రిటర్న్ అయ్యే ఆయన ప్రయాణానికి తన ఇంటికి. మరి ఆమె అందరితో పాటు ప్రయాణమైతే అయింది. కానీ ఆ యొక్క విగ్రహాలతో ప్రయాణమైంది. అక్కడికి గూడా దేవుడు ఒక చిన్న వార్నింగ్ ఇప్పిస్తాడు. చూడండి, ఒకానొక సమయంలో 35 అధ్యాయము ఆదికాండము 2, 3 వచనాలు చదివితే యాకోబు అంటాడు. ఆయన అక్కడక్కడ ఆగుతా ఉంటాడు గదా! ఈ గు పశువులన్నీ కూడా ఒక్కసారే నడవలేవని. సో, ఆయా సమయాల్లో దేవుడు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆయన మీరు లేచి బేతేలుకి వెళ్ళుడి అని ఎప్పుడైతే దేవుడు ఆయనతో చెప్తాడో, అప్పుడాయన తన ఇంటి వారితోనూ ఫస్ట్ చూడండి ఎవరితో చెప్తున్నాడు? తన ఇంటి వారితో. తన యొద్దనున్న వారితోను. అందరితో గూడా ఒక మాట చెప్తున్నాడాయన. మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, మిమ్మును మీరు శుచిపరుచుకొని, మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలుకు వెళ్ళుదము. అక్కడ బలిపీఠము కట్టెదను దేవుని కొరకు అనే మాటలు ఆయన 35 ఆదికాండము 2, 3 వచనాల్లో చెప్తాడండి. ఈ హెచ్చరిక గూడా రాహేల్ గారు విన్నది. అంటే దేవుడు ఊరికనే శిక్షలోకి తీసుకెళ్ళడు ఎవరిని గూడాను. ముందు మనకు వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తాడు. తర్వాత హెచ్చరికలు గూడా చేయిస్తాడు. అయినంక గూడా మనం పాపంలో పడ్డాము అనంటే మరిక కష్టమే కదా! అట్లాగే రాహేలు మరి ఆ హెచ్చరిక విన్నాయన అందరూ మన ప్రజలందరూ గూడా మరి ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఆయనకిచ్చేయడం, పడేయటం జరిగింది. అప్పుడన్నా ఆమె ఇచ్చేసుంటే గనక తప్పకుండా ఇక్కడ రాయబడి ఉండేది. కానీ ఆమె అలా చేయలేదు. అందుకే ఏమైపోయిందండి, మార్గ మధ్యంలోనే అత్తగారింటి దాకా పోలేదు సుమా. ప్రసవము ఒకానొక మరి ఎఫ్రాతా మార్గంలో ఆ ప్రసవముతో మరి బిడ్డని కని ఆమె చనిపోవడం జరిగింది. ప్రాణాలు పోయినాయి. అట్లాగే లోతు భార్యను గూడా మనం జూడొచ్చు గూడా. మరి ఇలాగా మరి లోతు మరి దేవుడు దూతలొచ్చి ఇంటికి వాళ్ళని పట్టుకొని మరి బయటికి తీసి, ఇక తిరిగి చూడకుండా ఎళ్ళిపోండి ముందుకి అని అన్నప్పుడు, మరి మళ్ళా ఆమె చూసింది. అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. మనకివన్నీ గూడా ప్రతిరోజు మనం జ్ఞాపకం జేసుకుంటూ, చూసుకుంటూ ఉన్నప్పుడు మనం మన పరిశుద్ధతలో ఖచ్చితంగా నిలబడే బిడ్డలంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేస్తూ ఉంటాడు. విశ్వాసంలో ఐదో పాయింట్ విశ్వాసములో మనం నిలిచి ఉండాలి. అప్పుడు సాతాన్ని మనం అంటే నిందించము. వీడు తీసుకొచ్చిన ఈ యొక్క శోధనలకు గాని, లేపోతే ఈ సాతాను చేయబట్టి నేను ఇలాగ అయిపోయాను అట్లా ఎవరిని మనమేమి నిందించే బిడ్డలంగా అపనమ్మకం అనేది మనల్ని అనేక సార్లు విశ్వాసం నుండి ఏం చేస్తదండి? అపనమ్మకం కలుగజేసేది సాతానే. కానీ మనలో గనక విశ్వాసం నిలిచి ఉంటే మనం సాతాన్ని గూడా ఏమనం. మనం విశ్వాసంలో మనం తొట్టిల్లకుండా నిలబడే బిడ్డలంగా ఉంటాం. కాబట్టి ఆదాము, అవ్వలు మరేం జేశారు? అవిధేయత, అవిశ్వాసంతో దేవుని ఆజ్ఞనేమో అతిక్రమించడం జరిగింది. ఆదామేమో హవ్వను, హవ్వేమో సాతానును నిందించడం ప్రారంభించారు. ఈ రోజున నీవు, నేను కూడా అనేక సార్లు మరి అనేక సమయాలలో మనం వేరే వాళ్ళని నిందించే ప్రయత్నం చేస్తాం. "నువ్వు చేయబట్టే గదా! ఇలాగయింది. నువ్వే కారణం దీనికి" అని ఒకళ్ళని మనం అంటాం. కొన్ని కొన్ని విషయాలలో. అలాగా మనము అనే బిడ్డలంగా కాకుండా మరి విశ్వాసంలో నిలకడగా నిలబడే బిడ్డలంగా ఉండాలంటే, మరి మన భక్తి ఎలాగుంటదంట హోషేయ చెప్తున్నాడు. 6వ అధ్యాయము 4 వచనం, 7వ వచనం చూస్తే,
తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. ఈ విశ్వాసం అనేది చాలా తేలికగా, తొందరగా ఆవిరైపోయేదిగా ఉంటుందని. కానీ అలా ఉండడానికి కాదు మరి. మరి విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారే 99 ఏళ్లలో ఆ వయసులో దేవుని వాగ్దానము ప్రత్యక్షత కుమారుడు కలుగును. ఏం పేరు పెట్టాలో గూడా ఆయన చెప్పిన తర్వాత గూడా ఆయన అంటున్నాడు సాగిలపడి నవ్వి, "100 ఏండ్ల వానికి సంతానము కలుగునా? 90 ఏండ్ల శారా కనునా?" అని మనసులో మనం మనసులో అనుకున్నయన్ని గూడా ఆయనకి బాగా బాహాటంగా తెలిసిపోతాయి గదా! కాబట్టి అలాంటి ఒక మానవులుగా అక్కడ కనబడుతున్నారు. మనం కనబడట్లే అంతే. అంటే దేవుడికి కనబడుతున్నాము. సుమా! అయితే మనలో మనమే ధైర్యం చేసుకొని, మరి దేవుడు నిత్యం మనలో ఉన్నాడన్న విశ్వాసంతో మనం ముందుకు సాగే బిడ్డలంగా ఉండటానికి, మనము పరిశుద్ధాత్మ దేవునితో ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో మనం పడిపోకుండా నిలిచి ఉండే బిడ్డలంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. విశ్వాసమును కలిగించువాడవు నీవే తండ్రి. విశ్వాసమునకు కర్తవు, దాన్ని కొనసాగించువాడవు నీవైనవు. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నాలో మాలో ఎక్కడ మరి మేము విశ్వాసంలో జారుతున్నామో అది నీవు గమనించి నాయనా మమ్మల్ని పడిపోకుండా నిలబడ్డాము అని మేము నీ యందు నీ ప్రేమలో మేము నిలిచి ఉండే బిడ్డలంగా ప్రభువా నీ యొక్క సహవాసంలో మేము నిలిచి ఉండే బిడ్డలముగా తండ్రి నీ వాక్యములో నిలిచి ఉండే బిడ్డలముగా అలాగే పరిశుద్ధతలో మరియు విశ్వాసములో కూడా ఎల్లప్పుడూ మేము నిలిచి సాతానును జయించి అయా నీ రాజ్య వారసులముగా ఇంకా అనేక విషయాలలో అనేకులను కూడా నీ తట్టు తిప్పగలిగే బిడ్డలముగా కూడా మాదిరికరమైన జీవితాలు జీవించడానికి మాకు ప్రభువా పరిశుద్ధాత్మదేవ నీ సహాయము నిత్యము మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపించవలసిందిగా మనవి చేయొచ్చు. మమ్మలను మేము నీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.